IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అమ్మ మీ పేరు? మంగ సిహెచ్ మంగ. ఎక్కడి నుండి వచ్చారమ్మా? తాచేట్లపల్లి. కేకే రాజు గారా? కేకే రాజు. గెలుస్తాడా కేకే రాజు ఈసారి? గెలుస్తారండి. ఓడిపోతాడంటగా, రెండోసారి ఓడిపోయాడు, మూడోసారి కూడా ఓడిపోతారని చెప్తారు. లేదండి, గెలుస్తారు. ఎందుకు నెగ్గుతారు? ఏం చేస్తారు కేకే రాజు? బాగా పథకాలు అన్ని చేశారండి. విష్ణు కుమార్ రాజు అయితే దగ్గరికి వస్తుంటాడు, కేకే రాజు దగ్గరికే రాడని చెప్తున్నారు. లేదండి, చేశారు. కేకే రాజు గారు గెలుస్తారు. తిరుగుతుంటాడు ప్రజల్లో బాగా తిరుగుతారు, బాగా చేస్తారు. అంటే బొత్స ఝాన్సీ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారా మరి? పైన ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? జగన్, చంద్రబాబు? జగన్ గారే. జగన్ అన్న వస్తారు. మా మీ పేరు? ఏం చేస్తుంటావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. ఎవరు సీఎం ఎవరు అవుతారు మరి ఈసారి? జగన్ అవుతాడు. జగన్. ఎందుకు జగన్? తనే మాకు ఇప్పుడు కాలేజ్ చదివిస్తున్నాడు, ఇప్పుడు అంతా తనే చేస్తున్నాడు మాకు. తనే ఖచ్చితంగా వస్తాడు జగన్ గా. విద్యార్థులకు ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం చేస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు అటుపక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా, మరి జగన్ గెలుస్తాడు అంటారా మీరు? జగన్ గెలుస్తారని చెప్పారు. ఖచ్చితంగా గెలుస్తాడు, ఎందుకంటే మాకు చదివిస్తాడు, మాకు అదొకటి చాలు. అంటే మీలాంటి స్టూడెంట్స్ కావచ్చు, యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు, జగన్ కి ఎవరు లేరంటున్నారు. మరి వాస్తవం కాదు అది? జెంట్స్ అయితే జనసేన సైడ్ ఉన్నారు, లేడీస్ అందరూ అయితే జగన్ సైడే ఉన్నారు. అంటారా? గెలుస్తాడు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడేనండి, కంచరపాలెం. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి? సీఎం జగన్ మనకే కావాలి. పక్కాగా ఆలోచించుకుంటా జగన్ అని చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయండి మాకు. అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, నెక్స్ట్ ఏంచేమో వైఎస్ఆర్ ఆశాపత్ర ఏంటి, మొత్తం అన్ని అతను ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాలు బాగున్నాయి. అందుకని మాకు జగనే కావాలి. జగన్ ఒక పిచ్చోడు, సైకో అని చెప్తున్నాడు చంద్రబాబు. పిచ్చోళ్ళండి అనుకున్నా. జగన్ మా అన్నయ్య, మేము చెల్లెలుగా అభిమానంగా వచ్చాం అతనికి ఓటేయడానికి. మీరేమో మా అన్నయ్య అని చెప్తున్నారు అభిమానంగా, వాళ్ళ సొంత చెల్లె జగన్ తిరుగుతుంది కదా షర్మిల. ఆవిడకి అర్థం అవ్వలేదేమో, మాకు అర్థమైందండి. అంతే, మాకు బాగా అర్థమైంది. ఆవిడ మా అతను ఏం చేస్తానన్నారు, అన్ని చేశారు, ఇంకా మళ్ళీ అన్ని చేస్తారు మాకు. అందుకే అతనే రావాలి అని కోరుకోండి. మహిళలందరికీ చంద్రబాబు వస్తే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాడంట, గ్యాస్ సిలిండర్లు ఇస్తాడంట, అమ్మఒడి జగన్ ఒక్కరికి ఇస్తే ముగ్గురికి ఇస్తాడు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాడు. పరిపాలన మేమేమీ తీసుకోలేదు, ఇతని పరిపాలన మటుకు మాకు అందవలసినవన్నీ మాకు అందాయి, తీసుకున్నాము. తినేది ఎప్పుడైనా చెప్పాలి నిజం. అది జగన్ గత 5 ఏళ్లతో పోల్చుకుంటే తప్పకుండా చాలా బాగుంది. ముగ్గురు వస్తున్నారు కదా, మరి ఈయన ఒక్కడు వస్తున్నాడు, మరి గెలవడం అంత సింపులా? గెలిచిపోతారండి, మేము అందరం కలిసి గెలిపిస్తాం కదా, తప్పకుండా. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? మా ఎమ్మెల్యే కేకే రాజు గారు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన గెలుస్తారు ఈసారి? ఆయన గెలుస్తారండి, ఆయన తిరుగుతున్నారు, ఆయన తప్పకుండా గెలుస్తారు.